ఆళ్లగడ్డ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహార శైలిపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా అహోబిలం దేవస్థానం టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారడం అధిష్టానాన్ని అప్రమత్తం చేసింది. ఈ అంశంపై నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో పూర్తి వివరాలు తెలుసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అఖిలప్రియ నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించింది. అఖిలప్రియతో ప్రత్యేకంగా సమావేశం కావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా పల్లాకు సూచించినట్లు తెలుస్తుంది. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అధిష్టానం ముందు హాజరై వివాదాలకు కారణమైన అంశాలపై వివరణ ఇవ్వాలని అధిష్టానం ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే పార్టీకి ఇబ్బందులు కలిగించే అంశాలపై రాజీ ఉండదనే సంకేతాలను అధిష్టానం ఇస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల టీడీపీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానిక వివాదాలు ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం చూపకూడదన్న ఉద్దేశంతోనే అధిష్టానం జోక్యం చేసుకున్నట్లు చర్చ జరుగుతుంది. అఖిలప్రియ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆళ్లగడ్డ రాజకీయాలపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. పార్టీ క్రమశిక్షణతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే దిశగా టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలో జాబ్ క్యాలెండర్